తెలుగు రాష్ట్రాల్లో డేటా యుద్ధం మరింత ముదురుతోంది. ఏపీ పోలీసులపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఒకవైపు తెలంగాణ పోలీసుల దర్యాప్తు కొనసాగుతుండగా ఫిర్యాదుదారు లోకేశ్వర్ రెడ్డి నివాసానికి ఏపీ పోలీసులు వెళ్లడం తాము చేస్తోన్న దర్యాప్తులో జోక్యం చేసుకోవడాన్ని సీరియస్గా తీసుకున్న తెలంగాణ పోలీసులు ఏపీ పోలీసులపై కేసు నమోదు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో డేటా చౌర్యం వ్యవహారం చినికి గాలివానలా మారింది. తమ రాష్ట్రంలో ఎలాంటి అనుమతులు లేకుండా సోదాలు నిర్వహిస్తున్నారంటూ ఏపీ పోలీసులపై తెలంగాణ పోలీసులు కేసు పెట్టారు. వ్యక్తిగత డేటాతో పాటు ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలు కూడా ఓ ప్రైవేట్ సంస్థ వద్దకు ఎలా వచ్చిందనే విషయంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహిస్తున్నారు. మరోవైపు డేటా దుర్వినియోగం అయిందని ప్రాథమిక విచారణలో తేలడంతో ఐటీ గ్రిడ్ కంపెనీకి చెందిన అశోక్కి తెలంగాణ పోలీసులు నోటీసులు ఇచ్చారు. 2 రోజుల్లోగా అశోక్ సరెండర్ కాకపోతే అతన్ని అరెస్టు చేయనున్నట్లు సిపి సజ్జనార్ తెలిపారు. ప్రభుత్వానికి చెందిన కీలకమైన డేటా పబ్లిక్ వద్ద ఎలా ఉందని పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రశ్నించారు. సేవామిత్ర ముసుగులో ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్న కంపెనీపై కేసు నమోదు చేసినట్లు సజ్జనార్ తెలిపారు. మిస్యూజ్ చేస్తుంది, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ది. అది కూడా ఒక సేవామిత్ర అప్లికేషన్ ద్వారా అది మిస్యూజ్ అవుతుందని చెప్పి చాలా డీటెయిల్ అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. చాలా అనే ఇష్యూను అంతా అనే చెప్పడం జరిగింది. సో మనకు వచ్చిన కంప్లైంట్ ప్రకారం మనం ఒక స్పెసిఫిక్ కేసు కట్టడం జరిగింది. క్రైమ్ నెంబర్ 174/2019 ఆఫ్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ అండర్ సెక్షన్ 120B ఐటీ యాక్ట్ కింద మనము కేసు కట్టడం జరిగింది. వాళ్ళ దగ్గర పనిచేసే 4గురిని, ముఖ్యంగా రేగొండ భాస్కరు ప్లస్ 3 అదర్స్ని మనము పిలిపించి వాళ్ళ ముఖాంతరం మనము సర్చ్ అండ్ సీజర్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా మనము ఈ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేయడం జరుగుతుంది. మనం ఆల్రెడీ అమెజాన్ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది, మన యుఐడిఏ వాళ్ళు కూడా లెటర్స్ రాయడం జరిగింది, ప్లస్ ఎలక్షన్ కమిషన్ కూడా మనం లెటర్ రాస్తాను. మొత్తం ఏముంది డేటా, మనము వాళ్ళకు ఏమేమి సంబంధించిన డేటా ఉందా లేదా అని చెప్పి తెలుసుకోవడానికి కూడా మనము లెటర్స్ రాయడం జరుగుతుంది. అది కాకుండా ఈ మొత్తం ఐటీ గ్రిడ్ సంబంధించిన వాళ్ళు మెయిన్ అక్యూజ్డ్ మన అశోక్ ఆల్రెడీ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆయన ఇప్పటిదాకా మా దగ్గర రాలేదు. సో మీ ద్వారా కోరుతున్నాను, ఆయన దగ్గర ఉన్న మటీరియల్ ఉంది, ఆయన దగ్గర ఏం డేటా ఉంది, వాళ్ళు ఇమీడియట్లీ వచ్చి మా దగ్గర సరెండర్ కావాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను. తెలంగాణ పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్న ఐటీ గ్రిడ్ కంపెనీకి చెందిన 4 ఉద్యోగులను హైకోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. దీంతో హెబియస్ కార్పస్ పిటిషన్ను న్యాయమూర్తి కొట్టివేశారు. కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం 4 ఐటీ గ్రిడ్ ఉద్యోగులను పోలీసులు విడిచిపెట్టారు. వీరిని సిఆర్పిసి సెక్షన్ 160 కింద విచారించామని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. అటు ఉద్యోగులు కూడా పోలీసులు తమను అరెస్టు చేయలేదని న్యాయమూర్తికి తెలిపారు. నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆ ఉద్యోగులను అరెస్టు చేయలేదంటూ టీఎస్ పోలీసులు చెప్పిన నేపథ్యంలో హెబియస్ కార్పస్ పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ రచ్చ నడుస్తుండగానే ఐటీ గ్రిడ్ కంపెనీపై మరో కేసు నమోదు కావడం కలకలం రేపుతోంది. సేవామిత్ర అప్లికేషన్ పేరుతో ప్రభుత్వ లబ్ధిదారుల డేటా చోరీ చేశారని వైసీపీ నేత రామిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రామిరెడ్డి ఫిర్యాదుతో అశోక్పై ఐపీసీ 420, 419, 467, 468, 120 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎస్ఆర్ నగర్ పిఎస్లో ఐటీ గ్రిడ్పై కంప్లైంట్ చేశారు. సేవామిత్ర యాప్ ద్వారా రాష్ట్ర ప్రజలకు సంబంధించిన డేటాను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని రామిరెడ్డి ఆరోపించారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఐటీ గ్రిడ్ కేసు 2 రాష్ట్రాల్లోని పార్టీల మధ్య అగ్గిరాజేసింది. ఏపీ పౌరులకు సంబంధించిన అధికారిక సమాచారాన్ని, గవర్నమెంట్ వెబ్సైట్స్లో ఉండాల్సిన డేటాను టీడీపీ ప్రభుత్వం దొంగిలించినట్లు కేటీఆర్ విమర్శించారు. ఏపీ పోలీసులకు తెలంగాణలో ఏం పని అని కేటీఆర్ ప్రశ్నించారు. టీడీపీ దొంగతనం చేసిందని, తప్పు చేయనప్పుడు ఏపీ ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని కేటీఆర్ ప్రశ్నించారు. అసలు ఏపీ గ్రిడ్ కేసుపై విచారించడానికి మీరెవరని తెలంగాణ పోలీసులపై చంద్రబాబు ప్రశ్నించారు. టీడీపీని దెబ్బతీయాలని చూస్తే మూలాలు కదులుతాయని వైసీపీ టీఆర్ఎస్ నేతలను సీఎం చంద్రబాబు హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు గారికి ఆయన పుత్రరత్నానికి ఒక మంచి అలవాటు ఉంది. అదేంటంటే అడ్డంగా దొరికిపోవడం, దొరికిపోయిన తర్వాత మిద్దెలెక్కి అరవడం, బుకాయించడం. అప్పుడు ఓటుకు నోటు కేసులో మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అని అడ్డంగా దొరికిపోయారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కూడా ఇట్లా అంకెలేశారు. ఏమి మా మీద
మా ఫోన్లు ట్యాప్ చేస్తారు. అంతేగాని ఏనాడు కూడా నేను కాదు అన్నదన్న మాట మాత్రం పొరపాటున కూడా అన్నాడు. డేటా బ్రీచ్, విజిల్ బ్లోవర్ అబ్యూస్డ్ బై ఆంధ్ర పోలీస్. ఆంధ్ర పోలీసులకు తెలంగాణలో ఏం పనండి? జరిగింది నేరం ఇక్కడ, ఆ సంస్థ హెడ్ క్వార్టర్స్ ఇక్కడ, జ్యూరిస్డిక్షన్ ఎవరిది? తెలంగాణ పోలీస్. నేరమే జరగకపోతే, తప్పే చేసి ఉండకపోతే ఇంత భయం ఎందుకండి? తప్పు చేసింది, దొంగతనం చేసింది తెలుగుదేశం పార్టీ. వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచాల్సిన అధికారంలో ఉండే ప్రభుత్వమే ఆ సమాచారాన్ని పార్టీకి చేరవేస్తుంటే దీన్ని ఏ రకంగా చూడాలండి? కేసులు పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉండే బాధ్యులను వారి మీద కఠినంగా చట్టం ప్రకారం చర్య తీసుకోవాలా? చేసింది తప్పు, పైపెచ్చు దొంగకు నోరెక్కువ అని ఉల్టా చోర్ కొత్త డాంటే అని తెలంగాణ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తా ఉన్నారు. సిగ్గుండాల చంద్రబాబు నాయుడుకి, ఆయన ప్రభుత్వానికి. హైదరాబాద్లో ఉండి మన ప్రభుత్వం పైన దాడి చేస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసే పరిస్థితికి వస్తారు. నిన్న తాజాగా ఒక కేసు పెట్టారు. అది ఏంటంటే మన ప్రభుత్వం యొక్క డేటా ఎవరో దొంగిలిస్తే అది హైదరాబాద్లో ఉండే పోలీసులు కాపాడతారంట. వాళ్ళు మన పార్టీ డేటా అంతా కూడా అప్డేట్ చేస్తూ ఉంటే మనం వాళ్ళు దెబ్బతీయడానికి, మన పార్టీ డేటా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇవ్వడానికి పోలీసులు వచ్చి దాడి చేస్తే ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి, వదిలిపెట్టే సమస్య లేదు. డేటా అనేది వ్యక్తిగత ఆస్తి, మా ఆస్తి అది. మీరు అంటున్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డేటా అక్కడ ఉందని. అది ఉంటే మా దగ్గరికి పంపించండి, మేము చూసుకుంటాం. మీరెవరు చేయడానికని నేను అడుగుతున్నా. తమాషాలు కేసీఆర్తో కుమ్ముక్కయి ఇద్దరు కలిసి లాలు చెప్పడి తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలనుకుంటే ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి. మీ మూలాలు కూడా కదిలిపోతాయి, మీరు ఎక్కడ తిరిగే పరిస్థితి ఉండదు. వైఎస్ఆర్ దొంగలు కంప్లైంట్ ఇస్తే మన మీద యాక్షన్ తీసుకుంటామంటారు. నిన్న అడిగారు, కొంతమందిని కిడ్నాప్ చేశారు, మనం హైకోర్టులో వేస్తే వాళ్ళని తీసుకొచ్చి వదిలిపెట్టి మేము కిడ్నాప్ చేయలేని వాళ్ళు బెదిరించి సాక్ష్యాలు చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నా. ఇది పోలీసు రాజ్యమా? ఇది ప్రజాస్వామ్యమా? డిక్టేటర్షిప్ అని అడుగుతున్నా. కేసీఆర్ జగన్ల జోడీ కేటీఆర్ మాటల్లో మరోసారి బయటపడిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. కేటీఆర్ ఇచ్చిన స్క్రిప్ట్ ని వైసీపీ నాయకులు చదువుతున్నారన్నారు. వైసీపీ ప్రొడక్షన్, టీఆర్ఎస్ డైరెక్షన్లో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం, సర్వే డేటా దొంగిలించారని ఆరోపించారు. డేటా చోరీ చరిత్ర మీది, బలమైన కార్యకర్తలున్న పార్టీ మాది అంటూ ట్వీట్ చేశారు. ఎన్నిసార్లు కోర్టు చివాట్లు పెట్టినా మీకు బుద్ధి రాలేదని ఎద్దేవా చేశారు. అమెరికాలో పర్సుపోతే అక్కడ ఫిర్యాదు చేస్తారా లేక హైదరాబాద్లో చేస్తారా అని ప్రశ్నించారు. ఏపీకి చెందిన డేటా పోయిందని ఫిర్యాదు వస్తే ఏపీ పోలీసులకు కేసు బదలాయించాలని కూడా మీకు తెలియదా అని ప్రశ్నించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ఐటీ గ్రిడ్ వ్యవహారం పొలిటికల్ గ్రిడ్గా మారింది. ఏపీలో ఎన్నికల వేళ ఇది కాస్త అధికార పార్టీ టీడీపీని మేధోమథనానికి గురిచేసింది. ఇప్పటికే ఓటుకు నోటు కేసు వ్యవహారంలో తెలుగుదేశం పార్టీని ఇరకాటంలోకి నెట్టిన సీఎం కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ఓటర్ల వ్యక్తిగత వివరాలు భద్రంగా లేవంటూ మరోసారి సాఫ్ట్వేర్ బాంబును హార్డ్వేర్లా పేల్చారు. ఐటీ గ్రిడ్ కేసు ఇంకెంతవరకు వెళుతుందో చూడాలి మరి.